జూబ్లీహిల్స్ ఓటమిపై ప్రధాన పార్టీలు స్పందించాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ ఓ ఆడబిడ్డపై డైరెక్ట్ గా దాడి చేశారన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి. ఇక మాగంటి సునీత తమకు ఓట్లు వేసి సపోర్టు చేసిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా అదే అంకిత భావంతో ప్రజాసేవలో ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను అని మాగంటి సునీత తెలిపారు. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ మధ్యలోనే ఇంటి బాట పట్టారు. ఖచ్చితంగా ఓటమి అని తెలియడంతో వెళ్లిపోయారు. కాంగ్రెస్ దొంగ ఓట్లు వేసి గెలిపించుకుందంటూ విమర్శలు చేశారు. మేము కూడా కూర్చుంటాం పార్టీగా, ఎందుకంటే మొత్తం ఇంకా అన్ని డివిజన్లలో ఎన్ని బూత్లలో మాకు లీడ్ వచ్చింది, ఎక్కడ మైనస్ అయింది ఇంకా మేము కూడా చూడలేదు. బ్రాడ్ గా ఓవరాల్ నంబర్ తెలుసు బ్రదర్, మిగతా విషయాలు తెలియదు. కూర్చుందాం, రేపు ఎల్లుండి సావధానంగా కూర్చుంటాం. మా నాయకత్వం మొత్తం పనిచేసింది. సీనియర్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా 10 బూత్లకు ఒకరు ఇన్ఛార్జ్ గా తీసుకున్నారు. ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు నాకు, అన్న మా షేక్పేటలో మా 10 బూత్లలో నా దగ్గర మాత్రం 1100 మెజారిటీ వచ్చిందని చెప్పి ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు. విశ్లేషించుకుంటాం, అట్లా ఎట్లెట్లా క్లస్టర్ల వారీగా ఎక్కడెక్కడ ఏం జరిగింది చూసుకుంటాం, సమీక్ష చేసుకుంటాం, డెఫినెట్ గా ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఎందుకంటే ప్రజలు మరి అల్టిమేట్ గా ఎందుకు మొగ్గు చూపారు కాంగ్రెస్ పార్టీ వైపు అనేది కూడా మేము కూడా విశ్లేషించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. తప్పకుండా ఏదైతే ఉందో మా పోరాటం మాత్రం కొనసాగుతుంది. ప్రజా సమస్యల మీద, ప్రభుత్వం మీద, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే అంశంలో మాత్రం డెఫినెట్ గా మా పోరాటం కొనసాగుతుంది. అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన 11వ తారీఖు అందరూ చూశారు, ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. రిగ్గింగ్లు, రౌడీజాలు అదే పైకి వచ్చింది, అదే గెలిచింది. అది ఒక మహిళ మీద. అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంత భయపెట్టి భయాందోళనకు గురి చేసినా కూడా ఒక్కొక్కరు భయపడతారు, ఒక్కొక్కళ్ళు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు కూడా మనం అనే పని లేదు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, తర్వాత ఏంటనేది. కానీ ఇదైతే చెప్పడానికి రానిది, చెప్పనలవి కానిది, అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది. ఇది ఒక మహిళ మీద ఇలా చేయటం, ఎంతమంది వచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది. కాబట్టి ఈరోజు ప్రజలు తీర్పు ఇచ్చేటప్పుడు డెవలప్మెంట్ ని ముందుగా తీసుకొని డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఆలోచించేటట్టుగా ఆ సరళి రేపు తెలంగాణలో కూడా కొనసాగుతుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు నా హృదయపూర్వకమైనటువంటి వారికి అభినందనలు, వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. జూబ్లీ హిల్స్ లో ఎంఐఎం కు ఇచ్చినటువంటి తీర్పది, జూబ్లీ హిల్స్ లో గెలిచినటువంటి కార్యకర్త ఏదైతే క్యాండిడేట్ ఉన్నారో గతంలో ఎంఐఎం పోటీ చేశాడు కాబట్టి ఈరోజు ఎంఐఎం గానే వాళ్ళు వేశారు ఓటు, కానీ ఆ ఓట్లతోనే మేము గెలిచామని చెప్పేసి బహిరంగంగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు తెలంగాణ ప్రజలకు రేపు రాబోయే రోజుల్లో ఈ మత రాజకీయాలు పూసేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు ఇప్పటికీ అప్రమత్తం కావాలి. వదిలిపెట్ట ఎక్కడ డెవలప్మెంట్ కాకుండా దానికి వెనుకమటే ఉంటాం. మేము భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది పని గురించి. కానీ ఈ విధంగా విచ్చలవిడిగా భారతీయ జనతా పార్టీ మాత్రం పైసలు ఇయ్యదు ఓటర్కి. అయినా కానీ ఓట్లు వేసిన మాకు ఓటేసిన భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.